నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రాకు స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతవరకు వచ్చింది అనే విషయాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు నిన్న కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో జగన్మోహన్ రెడ్డిని ఏదో జైలుకు పంపుతున్నారని, ఆయన కథ అయిపోయింది అన్నట్టు టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి కేసుల స్టేటస్ ఏంది, ఆయనకు భవిష్యత్తులో ఏమవుతుంది అనే విషయాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. పురుషోత్తం గారు, ఇప్పుడు ఏమంటారు కేసుల విషయమై? అంటే రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకముందే ఒక పిటిషన్ వేశాడు సిబిఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు చేయమని. అవును, అది తిరస్కరించింది. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో మరి ఇంకో పిటిషన్ వేశాడు, కేసు ఆలస్యం అవుతుంది, అదేవిధంగా బదిలీ చేయమని, రాష్ట్రాన్ని నుంచి ఏరే రాష్ట్రం బదిలీ చేయమని, జగన్మోహన్ రెడ్డి గారికి కర్మలో బెయిల్ పిటిషన్ రద్దు చేయమని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేశాడు. అది ఇప్పుడు చర్చకు వస్తూ ఉంది, డిబేట్ నడిచింది. కోర్టులో ఆర్గ్యుమెంట్ తర్వాత సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఏం ఆగ్రహం వ్యక్తం చేసిందంటే, సహజంగా పౌరుడుగా ఎవరైనా వెళ్ళి న్యాయం ఆలస్యం అవుతుందన్నప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అది దాని బాధ్యత, హక్కు కూడా. కానీ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయాలి, ఎందుకు ఆగ్రహం కారణాల్లో పోకుండా ఆగ్రహం అనగానే జగన్ పైన ఆగ్రహం. అంటే మనకు గత 5 ఏళ్ళుగా చూస్తున్నప్పుడు సంవత్సరంలో 365 రోజులు ఉంటే మీరు కొన్ని 2-3 ఛానల్స్ని, కొంతమంది వ్యక్తుల యొక్క యూట్యూబ్లని పరిశీలిస్తే సంవత్సరం 360 రోజులు కనీసం 300 సార్లు జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించుంటారు. ఇప్పటికి ఎన్నిసార్లు జైలుకి పంపించారో కూడా తెలియదు. అందులో భాగంగా ఇది కొనసాగింపు, మళ్ళీ జైలుకి పోతాడని. అంటే దానికి ఏం తెలియజేస్తున్నట్టు వాళ్ళకి ఒక కోరిక, జగన్ జైలుకి పోవాలని. టైంపాస్, ఏదో ఒకటి జరిపోవాలి, ఏదో ఒక ఫ్యాషన్గా మారిపోయింది. జగన్ కేంద్రంగా చర్చ లేకపోతే వాళ్ళ ఛానళ్ళు నడవేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. నడవేమో అనుమానం. రెండోది, జగన్ జైలు పంపాలనే కోరిక, ఈ పర్సనల్ కోరికని సందర్భోచితంగా వాడుతూ ఉంటారు. అసలు కేసు ఏంటి, ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో ఫస్ట్ టైం రఘురామకృష్ణరాజుకి ఆయన థ్యాంక్స్ చెప్పాలి. రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా త్వరితగతిన రోజువారీ విచారణ చేసి జగన్ కేసును అటో ఇటో తేల్చే రోజు వస్తే దానికి కారణమైన రఘురామకృష్ణరాజు గారికి జగన్ నిండు మనసుతో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ కేసు తొందరగా తేలిపోతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషిగా బయటకు వస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి అంచనాదే. టెక్నికల్గా నేంగడ పరిశీలన మీద అంది. కాబట్టి ఈ పని రఘురామకృష్ణరాజు కేసు ద్వారా జరిగింది అనుకో, ఆయన ఏ ఉద్దేశంతోనే వెళ్ళని, రిజల్ట్స్ ఏంటంటే ఈయనకు ఉపయోగం తొందరగా అయిపోతుంది. కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటున్నానంటే, సుప్రీంకోర్టు ఏం జరిగిందో 2 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు, జగన్మోహన్ రెడ్డి గారి దోషిగా తేలిపోతాడు, శిక్ష పడుతుంది అంటున్నారు కదా. ఎప్పుడు సాధ్యం అవుతుంది? ట్రయల్స్ నడిచి వాద ప్రతివాదాలు జరిగిన తర్వాత దోషో నిర్దోషో తేలుతుంది. అవును, వీళ్ళు ఏమంటున్నారు, తొందరగా తేలిపోతున్నారు. నా పాయింట్ ఏంటంటే, అసలు ట్రయల్సే స్టార్ట్ కాల. ట్రయల్సే స్టార్ట్ కానప్పుడు దోష నిర్దోష ఎక్కడ తేలుతుంది? ట్రయల్స్ స్టార్ట్ అయితే జగన్ దోష నిర్దోష తేలుతుంది. ట్రయల్సే స్టార్ట్ కాల. ఎందుకు స్టార్ట్ కాలేదు? ఎందుకు? స్థూలంగా 2 ముక్కలో చెప్పాలంటే, ఇప్పుడు జరుగుతుంది డిశ్చార్జ్ పిటిషన్. అంటే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ రకంగా అయితే క్వాష్ పిటిషన్ వేశాడు, దానికి కొనసాగింపే డిశ్చార్జ్ పిటిషన్. క్వాష్ పిటిషన్ ఎందుకు వేశాడు? టెక్నికల్గా గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాబట్టి, టెక్నికల్గా నాట్ కరెక్ట్ కాబట్టి ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసేది. అది ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు నడుస్తూ ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఆయనకి ఎంత రక్కు ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిశ్చార్జ్ పిటిషన్ అంటే మా పైన మోపిన నేరానికి, మీరు పెట్టిన సెక్షన్స్కి, మీరు పెట్టిన కేసుకు సంబంధమే లేదు, ఇది విచారణ అర్హత లేదు, కేసు విచారణ అర్హత లేదని కొట్టేయమంటున్నాడు. దానిపైన ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇంకా విచారణ అర్హతని సిబిఐ నిరూపించుకొని తర్వాత ట్రయల్ స్టార్ట్ చేయాలి. అది కూడా విచారణ అర్హత నిరూపించుకుంటే, లేకపోతే ఈ దశలో కొట్టేస్తారు. కాబట్టి విచారణ ఉండాలన్నా వద్దా అని కేసు నడుస్తూ ఉంటే, ట్రయల్స్ నడుస్తుంది, శిక్ష పడిపోతుందంటే ఎంత ఉత్సాహపడు వీళ్ళు. ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? స్థూలంగా చెప్పాలంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన క్యాబినెట్ కొన్ని కంపెనీలకు లాభం చేకూర్చారు. దానికి అనుగుణంగా తప్పుడు జీవోలు ఇచ్చినారు. దాని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తి నష్టపోయింది. దీని కారణంగా కొంతమంది కిట్ ప్రోకో ప్రకారం తన కుమారుడు పెట్టిన కంపెనీల్లో లంచం ప్రకారం పెట్టారు. అది స్థూలంగా ఆరోపణ. అదనంగా జగన్ మీద వచ్చే 420 కేసు. అదేంటంటే, తన కంపెనీలో షేర్స్ని ఎట్టబడితే ఎట్ట వాళ్ళకి అమ్మించి వాళ్ళని మోసం చేసినాడు. ఇది స్థూలంగా కేసు. కానీ ఏమైంది? కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పిటిషన్ వేసి, ఆయన అంటే ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఏమనంటే, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలన్నీ కరెక్ట్ అని,
ఎలాంటి తప్పులు జరగలేదని, జియోలన్నీ కరెక్ట్ అని, పారిశ్రామికవేత్తల ప్రోత్సాహంలో భాగంగా చేశామే తప్ప ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరికో అక్రమంగా లాభం చేకూర్చాలని కాదు. భూములు దీని కారణంగా ఈ మొత్తం ప్రక్రియ కారణంగా ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగలేదు, జియోలని పర్ఫెక్ట్ అని కోర్టులో ఆయన పిటిషన్ వేశారు. కిరణ్ కుమార్ గారి గవర్నమెంట్, అదేమి జగన్ గవర్నమెంట్ కాదు. దాని ఆధారం చేసి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని వేశారు? జియోలు కరెక్ట్ అయినప్పుడు ఆ జియోలు చేసిన ఐఏఎస్లు మాకేం సంబంధం అంటే వాళ్ళ మీద కేసు పెట్టినారు. శ్రీలక్ష్మణ్ పెట్టారు, పోయించారు కదా. కాబట్టి ఏం చేసినారు? జియోలు కరెక్ట్ అని ప్రభుత్వం చెప్తున్నప్పుడు ఆ జియోలు జారీ చేసిన ఐఏఎస్ మేమేట తప్పు చేసినాము కాబట్టి డిశ్చార్జ్ అనేసారు. కొంతమంది రిలీఫ్ పొందినారు. ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు? జగన్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన క్యాబినెట్ చేసిన తీర్మానాలు కరెక్టు, జియోలు కరెక్టు, ఐఏఎస్లకు రిలీఫ్, ప్రభుత్వానికి నష్టం జరగలేదు. ఇవన్నీ జరిగినప్పుడు నా దగ్గర నేనెట్ట తప్పు చేసినట్టు అవుతాను? అసలు ప్రభుత్వం భాగం కాదు నేను. రెండోది అదనంగా ఆయన పెట్టిన కేసు 420 కేసు. ఆ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఈయన మీద మోసం చేసినారో వాళ్ళందరూ ఏం చెప్పారు? మేము ఇష్టపూర్వకంగా షేర్లు కొన్నాం, పైపెచ్చు లాభానికి అమ్ముకున్నాం. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ కేసుకే అర్హత లేదు కాబట్టి కేసును కొట్టేయండి, కేసు అర్హత లేదని, విచారణ అర్హత లేదని ప్రకటించమని కోర్టులు పెట్టి. ఇప్పుడు సిబిఐ ఏం చేయాలి? ఎవరా విచారణ జరుపుతున్న వాళ్ళు ఏం చేయాలి? లేదు ప్రభుత్వం చెప్పిన తప్పు, ఈ జీవోల ప్రకారం నష్టం జరిగిందా నిరూపించాలి. అక్కడికి ఏమైంది? మొత్తం లెక్కేసుకుంటే 500 చిల్లర మంది సాక్షులు ఉన్నారు. ఓకే, ఎందుకు పెట్టారు? నంబర్ ఆఫ్ డేస్ని జగన్మోహన్ జైల్లో పెట్టాలి. పార్టీ కొత్తగా పెడుతున్నాడు కాబట్టి స్టార్టింగ్లోనే పురిట్లోనే ఫినిష్ చేసేస్తే ఈ పిచ్చి పనుల కోసం ఏదేదో చేసేసినారు. ఏదేదో చేసేసి వాళ్ళు ఇరుక్కున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి మీద లేని దాన్ని సృష్టించాలంటే తప్పులు పెట్టి ఏమవుతుంది? వాళ్ళే కేసు వీక్ అయిపోతుంది. తాత్కాలికంగా జగన్ 16 నెలలు జైల్లో పెట్టుండొచ్చు, కానీ కేసు వీక్ అయిపోయింది. ఇది అనాధారం చేసి డిశ్చార్జ్. ఇప్పుడు డిశ్చార్జ్ అవునా కాదు తేల్చుకోవాలి సిబిఐ. ఇక్కడ జగన్ ఏం తప్పెట్ట అవుతుంది? డిశ్చార్జ్ పిటిషన్ తప్పు అయినప్పుడు క్వాష్ పిటిషన్ వాళ్ళది కరెక్ట్ అవుతుందా? వాళ్ళ ముద్దా యొక్క హక్కు. కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ జరిగేటప్పుడు ట్రయల్ జరుగుతున్నట్టు మోపడం, ఏదో చేస్తే ఏదో చేయడం. ప్రొగ్రామ్ కృష్ణరాజుకు బెయిల్ రద్దు చేయమన్నాడు. మనకి ఎవరికైనా రైట్ ఉంది, కానీ జడ్జికి అధికారం, విశేష అధికారం ఎప్పుడు ఉంటుందంటే బెయిల్ శాంక్షన్ చేసినప్పుడు ఉంటుంది. బెయిల్ రద్దు చేసేటప్పుడు విశేషణ అధికారం ఉండదు. మన ఇచ్చిన కండిషన్స్ని ఎక్కడైనా వైలేట్ చేసినారా అది ఉంటుంది. రెండోది రోజువారీ విచారణ జరుగుతుంది. జరిగితే జగన్ సంతోషమే, అంతే కదా. ఎందుకంటే రోజు విచారణ తొందరగా పూర్తయిపోతుంది. కానీ ఇది జరిగితే మంచిది. కాబట్టి సహజంగా రమణారెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఒకటేనా ఆలస్యం అవుతుంది? అది దేశంలో 100 కేసులు ఉన్నాయి. అవన్నీ కాదని దీనికి ఇవ్వగలదా సుప్రీంకోర్టు? కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల మీద రమణ గారు జడ్జిగా ఉన్నప్పుడు 1 yearలో ముగించాడు. ఏమైంది? ఏం కాదు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, కోర్టులు తక్కువ, జడ్జీలు కూడా తక్కువ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బలహీనతలన్నీ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తే మొత్తం సిస్టమ్ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు తప్ప జగన్కి ఏం సంబంధం? కాబట్టి ముద్దాయి మీద ఎప్పుడు ఆగ్రహం వ్యక్తం చేయదు కోర్టు. నిందితుల మీద ఇష్టం లేకపోతే బెయిల్ రద్దు చేసేస్తుంది, అంతే. కాబట్టి సహజంగా ఏజెన్సీల మీద, విచారణ మీద వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తారు తప్ప. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఇట్లా చేస్తే, కాబట్టి ఇవన్నీ జరిగిపోయి రోజువారీ విచారణ జరిగి జగన్ కానీ కేసు తేలితే ఖచ్చితంగా జగన్ మొదటి హ్యాపీ పర్సన్ అవుతాడు. దానికి కారణమైన రఘురామకృష్ణ థ్యాంక్స్ చెప్తాడు. కాబట్టి ఈ కేసు ఏమీ కాదు, వాళ్ళ ఆనందం తప్ప ఇంకోటి కాదు. తొందరగా తేరాలు మాత్రం జగన్మోహన్ రెడ్డితో కోరుకుంటున్నాడు. ధన్యవాదాలు పురుషోత్తం రెడ్డి గారు.